కానీ మీరు ఎవరో మాకు తెలియదు, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మాకు తెలియదు, కానీ మా వీడియోస్ని చూసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్ యూ గైస్. హాయ్ గైస్, ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే మనమైతే 2.5 సంవత్సరాల కష్టం అండి ఇది. మనమైతే 1 lakh సబ్స్క్రైబర్స్ అయితే హిట్ అయ్యాము. అది కూడా నిన్న మిడ్ నైట్ ఎప్పుడు అయ్యాము అనుకుంటా. ఇప్పుడైతే 1,100,000 మెంబర్స్ ఉన్నారు మేము వీడియో తీసే టైంకి. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అదే మాట్లాడుకుంటున్నాం. నరేంద్ర ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని నెలలు, ఎన్ని డేస్, ఎన్ని వీడియోస్, మన ఇద్దరికి ఎన్ని ఫైట్లు, మన ఇద్దరికి ఎన్ని హ్యాపీనెస్. అమ్మా ఏదో పెద్ద హిస్టరీ గైస్. ఏదో చెప్పేస్తున్నాం 1 lakh అని చెప్పి, కానీ ఎంత కష్టమో. అంటే మీరు అనుకోవచ్చు ఏంద్రా మీ 1 lakhకే కదా అని, కానీ అది మేము పడిన కష్టానికి అది మాకు చాలా ఎక్కువ అనమాట. అందుకే కొంచెం ఎగ్జైట్ అవుతున్నాం. అందులో ఇన్స్టాగ్రామ్లో మనం ఇన్స్టానా ఫస్ట్ స్టార్ట్ చేసింది కాదు, యూట్యూబే స్టార్ట్ చేసింది ఫస్ట్. ఇన్స్టాలో తెలియకుండా అన్నీ వైరల్ అయిపోయాయి. యూట్యూబ్లో అసలు మాకు పేషెన్స్ లెవెల్ అయితే 0 అయిపోయింది. కొన్ని టైమ్స్లో నాకు 0 అయినప్పుడు నరేంద్ర సపోర్ట్ చేశాడు, నరేంద్రకి 0 అయినప్పుడు నేను సపోర్ట్ చేశాను. లేకపోతే మేము అసలు ఇంత దూరం వచ్చే వాళ్ళమే కాదు ఫర్ షూర్. ఎప్పుడైతే లాంగ్ వీడియో కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేసామో, వ్యూస్ తక్కువ వచ్చినా కూడా లాంగ్ వీడియోస్ ఏ రోజు ఆపల. అంటే మా లైఫ్లో జరిగే విషయాలు అయితేనేమి డైలీ వ్లాగ్స్ లాగా తీస్తున్నాం కదా, మీకు తెలుసు. లాస్ట్ 165 days నుంచి తీస్తూనే ఉన్నాం. అంటే వ్యూస్కి సంబంధం లేకుండా అవి ఎందుకు తీస్తున్నామంటే మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళతో మనకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. షార్ట్ వీడియోస్లో అది ఏర్పడదు. లాంగ్ వీడియోస్లో మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ ఉంటాం, మన లైఫ్ని చూపిస్తున్నాం కాబట్టి. సో దానివల్ల ఈ 1 lakh వచ్చిందని నేను అనుకుంటున్నా. అది కూడా కరెక్టే. ఎందుకంటే షార్ట్లో మనం ఏదో స్కిట్ చేస్తాము, మనం ఏంటో వాళ్ళకి తెలియదు. రియల్ లైఫ్ చూడాలంటే మీరు ఖచ్చితంగా లాంగ్ వీడియోలోనే చూస్తారు కదా. మార్నింగ్ ఎగ్జైట్ అయ్యింది అన్న, నేను నిద్రపోద్దా అన్నాను, వచ్చి 1 lakh అయ్యారు అంటున్నాడు. నేను ఫిక్స్ అయిపోయా ఏమనంటే 90,900 ఉన్నప్పుడు నాకు నమ్మకం లేదు ఈరోజు నైట్ అయిపోద్ది, రేపు నైట్ అయిపోద్ది అని. ఎందుకంటే అంత స్లోగా వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. నేనేదో ప్రాంక్ చేస్తున్నాడు అనుకుంటున్నా, ప్రాంక్ చేస్తున్నాడేమో అనుకుంటున్నా. చూపి అని కూడా అడిగా, మళ్ళీ చూసాలేండి నేనే. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది గైస్. మీరందరూ కూడా దీంట్లో ఒక పార్టే. సో 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 గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. మనం అనుకున్నాం కదా ఏది రేపు మేమైతే నరేంద్ర, మా అత్త, నేను అందరం ఏమనుకున్నామంటే ఇది చాలా చిన్న థింగే కానీ బట్ స్టిల్ ఏమనుకున్నామంటే ఏదో ఒక ఆర్ఫనైజో లేకపోతే ఏదో ఒక పెద్దవాళ్ళకి సంబంధించిన ప్లేసు ఏదో ఒకరికి మేమైతే రేపు కుదిరినప్పుడు, రేపైనా ఈ రోజైనా మండే అయినా ఎప్పుడో ఒకప్పుడైతే మేము ఒక రోజు అయితే మేము ఫుడ్ పెట్టాలనుకుంటున్నాము. అయినో అది చాలా చిన్న పని అని, కానీ జస్ట్ మా సాటిస్ఫాక్షన్ కోసం అయితే మేము అలా అనుకుంటున్నాము. లెట్స్ సీ ఎలా జరుగుతుందని చెప్పి. ఈరోజైతే ఫుల్ జోష్ గాయస్, ఫుల్ సెలబ్రేషన్స్, ఊగిపోతున్నా నేనైతే. మార్నింగ్ నుంచి నరేంద్రకి నాకు ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉందో యూట్యూబ్కి వచ్చే కొద్దికి ఎమోషన్ అవుతున్నా. నేనైతే ఎమోషనల్ అయిపోతున్నా. నువ్వు నరేంద్ర? మనము యూట్యూబ్కి ఎక్కువ కష్టపడ్డాం ఇన్స్టాగ్రామ్ కంటే, కానీ యూట్యూబ్కి స్లోగా వస్తున్నారు సబ్స్క్రైబర్స్. ఎగ్జాక్ట్లీ ఎందుకో నాకు తెలియదు. నాకు హ్యాపీనెస్కే అంటే అమ్మా ఇంత కష్టమైందా అమ్మా అన్నట్టు అనిపిస్తుంది. నైస్. మనకి ఇప్పుడు బటన్ వస్తుంది కదా, సిల్వర్ ప్లే బటన్. అది నిజం సిల్వరేనా? అమ్ముకొని గోల్డ్ కొనిస్తారు, నీకు కొనిస్తాను. నిజం చెప్పు. నిజంగానా? ఇప్పుడు గోల్డ్ వస్తే గోల్డ్ వస్తుందా మనకు? అలా ఏం లేదు కదా, కలర్ అంతే. మనకు ఒక రికగ్నిషన్ ఎప్పుడు వస్తుంది అదా? నేనైతే వెయిటింగ్. ఫస్ట్ మెయిల్ రావాలి, మెయిల్ వచ్చిన తర్వాత మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే, అడ్రస్ కన్ఫర్మ్ చేస్తే వస్తుంది.
మన యూట్యూబ్ లాస్ట్ టైం ఏదో ఏదో ప్రోగ్రామ్ కూడా జరిగింది గైస్. దానికి ఓకే, నరేంద్రకి అయితే ఇప్పుడు హెడ్ఏక్గా ఉందంట. కాఫీయా టీయా చాయ్ హెడ్ఏక్ తిరుపతికి ఏం వస్తే లేదు, ఆనందంతో వచ్చిన ఉప్పొంగిన కెరటంలా ఎగిరిన దాంతో హ్యాపీనెస్ కోసం ఒక కాఫీ కాదు చాయ్ కదా నువ్వు తిరుపతిలో ఉన్నప్పుడు. చాయ్. లెట్స్ గో గైస్. ఇప్పుడే చాయ్ తాగేదానికైతే వచ్చాము చాయ్ వాళ్ళకి. ఇదైతే వైరాట్ పట్టెడు సెంటర్. ఎన్టీఆర్ది క్యాంటీన్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది చాయ్ వాళ్ళ. జంపర్ మే బంపర్. ఇప్పుడే నేను నరేంద్ర ఒకటి అనుకున్నాము, కొంచెం స్పెషల్గా ఉండేదానికి. మీరు వీడియోలో మా వాయిసెస్ వింటారు, కానీ మీ ప్రతి ఒక్క మెసేజ్కి మేమైతే వాయిస్ రిప్లై ఇస్తాం ఈరోజు యూట్యూబ్లో. లాంగ్ వీడియో కమెంట్కి యూట్యూబ్ లాంగ్ వీడియో కమెంట్కి మా ఓన్ వాయిస్తో అయితే మీకు రిప్లై ఇస్తాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా చెయ్యాలని, ఈరోజు ఇంకొంచెం స్పెషల్ కాబట్టి అది ఫిక్స్ అయ్యాను గైస్. నేనైనా ఇస్తాం, నరేంద్ర అయినా ఇస్తాడు. ఓకే, సో ప్లీజ్ డూ కమెంట్ అండ్ లైక్. లెట్స్ టాక్ టు ఈచ్ అదర్ టుడే. మీకే అంట గైస్ అండ్ సిస్టర్స్. వాయిస్ సరిగ్గా ఉండొచ్చేమో అని నేను మళ్ళీ చెప్తున్నాను. మామూలుగా అయితే ఎవరైనా కమెంట్ పెడితే మేము కూడా కమెంట్ పెడతాం కదా, మెసేజ్ టైప్ చేసి. ఈ వీడియోకి మాత్రం వాయిస్ మెసేజ్ పెడతాం అనమాట, అంటే మా వాయిసెస్తో రిప్లై ఇస్తాం అనమాట. కాఫీ తాగేసాకైతే ఒక షాప్కి అయితే వెళ్ళాము, అంటే కొన్ని వస్తువులు ఏదో కావాలంటే. మా మమ్మీ వాళ్ళు తెలిసిందే కదా, బయటకు వెళ్దామంటే శనగపప్పు, ఆ పక్కకి వెళ్దామంటే కందిపప్పు చెప్తానే ఉంటారు. సో అవైతే తీసుకున్నాము. ఆ కందిపప్పు, ఉద్దిపప్పు, పెసరపప్పు ఇవన్నీ నాకు పప్పులు భలే డిఫరెన్స్ అసలు తెలీదు. నాకు తెలీదంటే కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. అదే చేస్తూ ఉన్నాను, ఏం తీసుకోవాలో నాయన అని. కందిపప్పు. ఈరోజు మన ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూపిస్తాను. నరేంద్ర ఏదో కలుపుతున్నాడు తింటున్నాడు అనుకుంటున్నారా? ఇది వచ్చి కరివేపాకు మునగాకు పొడి అనమాట. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, ఇది హెయిర్కి చాలా హెల్దీ అనమాట. అందుకని నరేంద్రకి రోజు ఒక ముద్ద అయితే తినిపిస్తూ ఉన్నాను. స్ట్రాంగ్గానే ఉందిలేవయ్యా నీది, బాగుంటుంది టేస్ట్. ఒక కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మునక్కాయ ఫ్రై, వంకాయ పులుగూర, ఇంకా అప్పలాలు కూడా రెడీ చేస్తుంది. అది సంగతి. లంచ్ అయితే తింటున్నాం. టైం వచ్చి 12:20 అయ్యింది. యాక్చువల్గా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నారాయణ వనం అని చెప్పి ఒక ప్లేస్ ఉందన్నమాట. అంటే వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అక్కడే జరిగిందంటారు. ఆ ప్లేస్కి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా. నరేంద్ర అయితే ఇంతవరకు రాలేదు. అక్కడికి వెళ్దాం అనుకుంటే సరే కొంచెం ట్రెడిషనల్గా రెడీ అవుదాం అనుకుంటున్నా. అందుకని మొత్తం అదే ఈ మెస్సీనెస్ అంతా ఇదే అనమాట. ఈ శారీ వచ్చి మా అమ్మది, కానీ నాకు ఈ శారీ బాగా నచ్చింది. ఇది కట్టుకుందాము అనుకున్నా ఫస్ట్, కానీ దాని తర్వాత ఏమైందంటే నా దగ్గరే మైసూర్ సిల్క్ శారీ ఉందన్నమాట. బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్ శారీ. ఇది నేను పెళ్లి టైంలో పెళ్లి టైంలో కాదు, పెళ్ళికి ముందే తీసుకున్నా. ఇది 2-3 years ముందే తీసుకున్నా. అంటే ఎప్పుడో ఒకటి తీసుకున్నావులే అమ్మా నువ్వు, ఏంది. సో ఈ శారీకి అయితే కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది ఫుల్ జరీ శారీ అనమాట. నేను మీకు మళ్ళీ క్లోజ్అప్ షార్ట్స్ పెడతాను. ఇప్పుడైతే అదే ఆ మెస్సీ ఏంది, గాజులు ఏం వేసుకోవాలి ఇవంతా చూసుకుంటున్నా. నీ ఛానల్ చెప్పు, కొత్తగా ఒక ఛానల్ పెట్టాం కదా మనం, ఫ్యాషన్. అదే చెప్తాను, మన ఇద్దరం. నువ్వు కూడా ఉండాలి, రివీల్ చేస్తా. నాకన్నా నీకే ఎక్కువ వచ్చు కదా ఫ్యాషన్. ఫ్యాషన్ కాదు, ఛానల్ సపోర్ట్ చేసేదానికి ఇద్దరం ఉందాం. కొంచెం తర్వాత రివీల్ చేస్తాను గైస్, స్టే ట్యూన్.
ఇప్పుడు ఆఫ్టర్నూన్ కరెక్ట్‌గా 2:30 అలా అవుతుంది. నరేంద్ర ఏమో పడుకున్నాడు. మేమైతే చెప్పాం గదా! గుడికైతే వెళ్తున్నాము. 3:30, 4కి స్టార్ట్ అయిపోతాము. ఎందుకంటే మా ఇంటి నుంచి 40 కిలోమీటర్స్ ఉంది టెంపుల్. సో, తొందరగా స్టార్ట్ అయితాము. అక్కడ స్పెషాలిటీ ఏంటి? అసలు ఆ టెంపుల్ హిస్టరీ ఏంటని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. టెంపుల్ అయితే చాలా బావుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ నేస్తారు గదా! హ్యాండ్లూమ్ అంటారు గదా! అది అక్కడ ఉందనమాట. తిరుపతి దగ్గరలో ఏదైనా విలేజ్‌లో ఉందంటే అది అదే అనమాట. అక్కడ నేను చిన్నప్పుడు చాలా టాప్స్ కూడా తీసుకున్నాను. తీసుకొని దాన్ని నీట్‌గా స్టిచ్ చేపిచ్చి వేసుకునేదాన్ని గూడా. అంటే లెగ్గిన్స్ పైకి వేసుకునేదాన్ని. హ్యాండ్లూమ్ అని అప్పుడు నాకు తెలీదు. ఇప్పుడిప్పుడు హ్యాండ్లూమ్ ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ఎలా చేస్తారు? ఎంత కష్టం అవన్నీ తెలుసుకుంటూ ఉన్నాను కదా! సో, అది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. శారీస్ ఉంటాయి, అబ్బాయిలకి పంచెలుంటాయి, షర్ట్స్ ఉంటాయి. మనకైతే శారీస్, హాఫ్ శారీస్, టాప్స్ ఇలా చాలా ఉంటాయన్నమాట. అక్కడికైతే వెళ్తున్నాం కదా! మీరు కూడా చూడండి. మీరు ఎవరైనా తిరుపతి దగ్గరలో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. తెలియని వాళ్ళకి కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. సో, షాపింగ్ ప్లస్ టెంపుల్ విజిట్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా మా బంధువులు కూడా ఉన్నారక్కడ. చూద్దాం వాళ్ళని కలవగలుగుతామా లేదా అని. ఇప్పుడు ఎందుకు వ్లాగింగ్ స్టార్ట్ చేశానంటే టైం 2:30 అలా అయ్యింది గైస్. నేనైతే ఎగ్జాక్ట్‌గా 2:40 అయ్యింది. నరేంద్ర ఏమో నిద్రపోతున్నాడా. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు వెళ్ళి నందిని బేకరీ అని ఉంది కదా, మాకిష్టమైన బేకరీ అదే తిరుపతిలో. అక్కడికి వెళ్ళి సర్ప్రైజ్గా ఒక కుట్టి కేక్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. నరేంద్ర నిద్రపోతున్నాడు కాబట్టి ఇదే బెస్ట్ టైం అనుకుంటున్నా. సో, టెంపుల్కి వెళ్ళక ముందు కట్ చేపిద్దాం అనుకుంటున్నా. కొంచెం కొంచెం చిన్న సర్ప్రైజ్ లాగా. లెట్స్ గో. అసలు ఈ ఎండలకి బండి తీస్తున్నాను గైస్, చూడండి నేనే బండి తీస్తున్నా. సో, ఇదే అన్నమాట బేకరీ. వెళ్దాం రండి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇది పైకి ఆరెంజ్ లాగా కనిపిస్తాను కానీ అది బటర్ స్కాచ్ అంట, కూల్ కేక్. ఇది తీసుకోండొచ్చు చాక్లెట్, కానీ మా మమ్మీకి ఇష్టం లేదని అది తీసుకోలేదు. ఇది పైనాపిల్, ఇది స్ట్రాబెర్రీ. ఇది తీసుకుంటున్నా. నా ఫేవరెట్ బాదం పాలు ఇక్కడ. నేనైతే తీసుకున్నాను. నేమింగ్ అయితే రాస్తున్నారు. అక్కడ నేమ్ రాస్తున్నారు. ఏమని రాయిపిస్తున్నానంటే హలో ఎన్ఆర్కే 1 lakh అని చెప్పి లవ్ సింబల్ రాయిపించా. లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో 1 lakh అయినప్పుడు నరేంద్ర తెలియకుండా కేక్ తీసుకోలేకపోయాను ఫర్ సమ్ రీజన్. అది నెల్లూరు కాబట్టి, ఇక్కడ తిరుపతి మనకు అన్నీ తెలుసు కాబట్టి నేనే వచ్చి తీసుకుంటున్నా. నేనైతే ఇంకా కేక్ తీసుకునేసాను. నరేంద్రకైతే 1% కూడా ఐడియా ఉండదు, ఎందుకంటే గట్టిగా నిద్రపోతా అన్నాడు. నేనైతే ఇంక ఇట్లా వచ్చానమాట షాప్ దగ్గరికి. చూద్దాం ఎలా సర్ప్రైజ్ అవుతాడో. కానీ సార్కి శృతి హాసన్ లాగా అనమాట, రేస్ గుర్రంలో సర్ప్రైజ్ చేసిన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ బాలకు. నరేంద్ర, వెల్కమ్ టు 1 lakh subscriber celebration. నువ్వు ఆర్డర్ పెట్టావా? నేనే వెళ్ళి తెచ్చా. ఓకే. బికాస్ యూ డిజర్వ్ మోర్ దాన్ దిస్. నువ్వే చాలా కష్టపడుతూ ఉంటావు వీడియోస్కి, ఎడిట్కి, అన్నిటికీ. యూ డిజర్వ్ మోర్ దాన్ దిస్, వెరీ వెరీ మోర్ దాన్ దిస్. నేను చెప్పాను ఎంత పెద్ద సర్ప్రైజ్ అయినా ఇవ్వనివ్వండి, నరేంద్ర రియాక్షన్ ఇలానే ఉంటుంది. కొంతమంది అలానే, నాలాగా ఎక్స్ప్రెసివ్ కాదనమాట నరేంద్ర. నేను చిన్న కేక్ తెచ్చిన ఓయమ్మో ఓర్నాయనో అనుకుంటా. లవ్ సింబల్ ఎట్టేసిండు. అలాగే ఉండాలి, క్యూట్గా పాష్గా. అట్లా ఏం అవసరం. ఏం కేక్ అది? బటర్ స్కాచ్. ఆరెంజ్ కాదు, బటర్ స్కాచ్. హాయ్ గాయ్స్. సర్ప్రైజ్ అయితే అయ్యాడనే అనుకుంటున్నా. ఏం నరేంద్ర, అయ్యావా? అయ్యాను, బయటికి కనిపించట్లేదు. నువ్వేమన్నా శృతి హాసనా? మత్తులో ఉన్నాను, ఇద్దరు మత్తులో. శృతి హాసనా? ఇద్దరు మత్తులో ఉన్నాను, బయటికి కనిపించు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ కేక్. థ్యాంక్ యూ.
చెప్పు. నేను నిద్రపోయి లేచి రెడీ అయ్యి కిందకు వచ్చే లోపల పాపం రుచి నాకు తెలియకుండా వెళ్ళి కేక్ తీసుకొని వచ్చింది. సెలబ్రేషన్ అంటే ఏదో చిన్న కేక్ కట్ చేసుకుంటే ఆ ఫీలింగ్ వస్తుంది కదా, సో అందుకని అనమాట. అందరికీ చాలా థ్యాంక్స్. 1 lakh వీఆర్ సబ్స్క్రైబర్స్ సో హ్యాపీ గైస్. నిజంగా మీ సపోర్ట్ లేదే మేము కనీసం ఒక సబ్స్క్రైబర్ కూడా రారు కదా. అంటే మన ఇంట్లో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారులేండి, కానీ మీరు ఎవరో మాకు తెలియదు, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మాకు తెలియదు, కానీ మా వీడియోస్ని చూసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్ యూ గైస్. అసలు మీ అందరినీ ఒకసారి కలవాలని ఉంది, కానీ ఎలా కలుస్తామో తెలీదు. బట్ నిజంగా చాలా థ్యాంక్ యూ. మా అత్త పోయింది, స్పాయిల్ అయిపోయింది, ఇది వేస్ట్ అయిపోయింది. ఏమైంది? రావట్లా లోపల పోయిందా? దీనికి ఉండేది అతికి వచ్చా. వాడికి చెప్పాను నేను అదే పనిగా, అన్న పేలుతాయా లేదంటే పేలుతాయి ఖచ్చితంగా అన్నాడు. దట్స్ ఓకేలేండి. మమ్మల్ని యూట్యూబ్లో సపోర్ట్ చేస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా తమ్ముడు, స్వాతి అక్క, మా అత్త, మా మమ్మీ, మా నాన్న, మా మామది ఏం పెద్ద కాంట్రిబ్యూషన్ లేదండి. వాళ్ళు అసలు కేర్ కూడా చెయ్యరు. వీళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ అనమాట. మెయిన్గా మా తమ్ముడికి ఇంకా థ్యాంక్ యూ. వాడు దూరంగా ఉన్నా కూడా మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా చాలా ట్రై చేసింది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బిస్కెట్ ఏం కాదు, రా నరేంద్ర, ఇంకా అది వదిలేసాయి. సరేలే ఒకటి సరే పేర్లేదు. ఇప్పుడు ఏమైంది? 70 రూపాయలు. ఏం చేస్తాడు ఏమో. వాడికి ఉంది చూడండి, వాడికి ఉంది. దా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్కి ఈ పీస్. అసలు మీకు అవసరం కూడా లేదు కమెంట్ చేయడానికి కానీ లైక్ చేయడానికి కూడా, కానీ మా కంటెంట్ నచ్చి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కదా. మేము ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము. 1 lakh వీడియో స్పెషల్ కాబట్టి ఈ వీడియో అయితే మినిమం 1 lakh వ్యూస్ వెళ్ళాలి. మనకి అంత హిస్టరీ లేదు, ఏది పెట్టినా మనకు 10,000. సో ఈ వీడియో 1 lakh దాటిపిద్దాం వ్యూస్, ఓకేనా? కెమెరామ్యాన్ ఎవరు అనుకుంటున్నారా? దట్స్ మై మామ్. మా అమ్మ వీడియో తీస్తుంది. కేక్ అయితే చాలా బాగుంది. ఇంకా బటర్ స్కాచ్. సారీ. ఓకే, మనమైతే ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. అక్కడైతే కలుద్దాం. మధ్యలో కూడా చూపిస్తాను మీకు. మనం వెళ్ళే ప్లేస్ పేరేంది? తెలీదు రుచి నాకు. నగరవనం. ఏదిమా? నారాయణవనం. స్పెషాలిటీ అంటే చెప్పు. అక్కడికి వెళ్ళాక చెప్తా. బిస్కెట్ కూడా బాగుందిలే. వెంకటేశ్వర స్వామి గుడి. అప్పుడే నా శారీ డీటెయిల్స్ కూడా చెప్తాను గైస్. నువ్వు చూపి. ఈ శారీకి ఒక పెద్ద హిస్టరీ ఉందని మాత్రం చెప్పను. నార్మల్గా వెళ్ళి కొనుక్కున్నాను. కాకపోతే ఇది ప్యూర్ మైసూర్ సిల్క్ శారీ. జరీ వచ్చింది అదనమాట, ప్లెయిన్ కాదు, ఫుల్ జరీ. మీరు దగ్గరికి రాను చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే మొత్తం డిజైన్ ఉంటుంది, సెల్ఫ్ డిజైన్ అనమాట. దీనికి మెయిన్ డిసప్పాయింట్ ఏదైనా ఉంది అంటే అది బ్లౌజ్ గైస్. సో బ్లౌజ్ నేను ఎంత బాధపడ్డానంటే, ఈ శారీ నాకు తెలిసి 15,000 15,000 ఉంటుంది, లేకపోతే 14,000 ఉంటుంది. శారీ ఎంత నచ్చి తీసుకున్నానో బ్లౌజ్ అంతా చెడగొట్టేశారు. ఎందుకంటే ఈ డిజైన్ ఇదంతా చూడండి, అసలు నేను ఎప్పుడు ఇలాంటివి వేసుకోను. నాకైతే నచ్చదు ఈ బ్లౌజ్ పర్టికులర్గా. ఎందుకు వెనకాల ఏది పడితే అది గీసేసి ఇచ్చేస్తున్నారు. పిచ్చిగా ఉంటుంది. కానీ ఇంకా తప్పదు కదా. దీని ఏమనుకున్నా అంటే, దీనికి వేరే కలర్, ఇదే సెల్ఫ్ కలర్ అయినా లేకపోతే గోల్డ్ కలర్ అయినా పేరప్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ టైం చూద్దాం. ఈ శారీ ఎందుకు తీసుకున్నానంటే, మెయిన్గా మీరు దగ్గర నుంచి చూస్తే ఈ ఉంటే సిల్వర్ ఉంటుంది లేకపోతే గోల్డ్ ఉంటుంది మైసూర్ సిల్క్లో, కానీ ఇది బోత్ మిక్స్డ్ అనమాట. సిల్వర్ జరీ, గోల్డ్ జరీ. చూస్తే పళ్ళు పాటు ఇది.
నచ్చి తీసుకున్నాను. ఓకే గైస్, బయలుదేరదాం, లేట్ అయిపోతుంది. బాయ్. పైకి లే. We are 1 lakh subscribers in YouTube. Thank you. Ajay. Babu. Thank you. Cake. Happy birthday to her. మనమైతే స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. నేను ఏందబ్బా ఏదో మిస్ అయినట్టుంది అనుకుంటుంటే నేను అసలు లిప్స్టిక్ పెట్టుకోలేదు గైస్ ఈరోజు. చూడండి, ఎప్పుడు అంతే హడావిడి. ఇప్పటి వరకు మీరు మా వీడియో చూస్తున్నారంటే మా వీడియో కొంచెమైనా నచ్చే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి. ఇంకా మన న్యూ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇది రియల్ జరీ శారీ అనమాట. వెనకాల మీరు చూస్తే పోగులుగా అట్లా అనిపిస్తుంది అనమాట. అది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అని చెప్పాను కదా, అదే ఇక్కడ కొంచెం చూపిస్తున్నా మీకు తెలిసేదానికి. మామూలు మనము ఇప్పుడు మైసూర్ సిల్క్లో కూడా సెకండ్ వర్షన్స్, థర్డ్ వర్షన్స్ కూడా వచ్చాయి కదా, దానికి వెనకాల చూస్తే మీకు ఇలా ఉండదన్నమాట అంత డీటెయిలింగ్గా. సో అదే అనమాట కొంచెం డిఫరెన్స్. దీంట్లో అయితే పీకాక్స్ ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక 5 ఇయర్స్ అలా అవుతుందనుకుంటా ఈ శారీ తీసుకొని గూడా. నాకైతే చాలా నచ్చుతుంది ఈ శారీ. ఐ హోప్ మీ అందరికి గూడా ఈ శారీ నచ్చిందనుకుంటున్నా. కొంచెం స్పెషల్ అని చెప్పి ఈరోజు ఇది యేసుకున్నా. మేమైతే నగరవనంకొచ్చాము. అసలు మీరు చూస్తున్నారు గదా టెంపుల్స్ ఎలా కట్టారో కొన్ని ఇయర్స్ బ్యాక్. చాలా బావుంటుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళండి. తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే, లేకపోతే తిరుపతి వెకేషన్‌కి అలా వచ్చినప్పుడు. ఇది గూడా టీటీడీ కిందనే వస్తుందనమాట టెంపుల్. చాలా బావుంటుంది. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఇప్పుడే దర్శనం అయితే అయ్యింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. లాస్ట్ మినిట్లో వెళ్ళాము 5:30. మీరు ఎవరైనా ఈ గుడికి వచ్చేటట్టయితే 5:30కి బ్రేక్ అనమాట. మళ్ళీ 7కి ఓపెన్ చేస్తారు. సో దాన్ని బట్టి రండి. మేము జస్ట్ మిస్ 5:20కి వెళ్ళాము. దర్శనం బాగా జరిగింది. ఎలా ఉంది నరేంద్ర టెంపుల్? బాగుంది. అందరూ తిరుపతిలో ఉన్న టెంపుల్స్ చూస్తారు కానీ నాకు తెలిసి ఇక్కడికి కొంతమందే వస్తారు. వెంకటేశ్వర స్వామి వివాహం జరిగిన ప్రదేశం ఇది. ఖచ్చితంగా రావడానికి అయితే ట్రై చేయండి. పద్మావతి అమ్మవారికి ఇంకా వెంకటేశ్వర స్వామికి వివాహం జరిగింది ఈ ప్లేస్లోనే. నేమ్ వచ్చి నారాయణ వనం. ఇంకొకటి ఏంటంటే మన అప్పుడు పెళ్లి టైంలో యూజ్ చేసిన రుబ్బురోలు అవన్నీ కూడా ఉన్నాయి మీరు చూస్తే. అవి మన ఇంట్లో చిన్న చిన్న రుబ్బురోలు ఉంటాయి కదా, అలా ఉండవు అనమాట. చాలా పెద్ద రుబ్బురోలు అనమాట. అప్పట్లో చాలా పొడుగ్గా ఆజానుబాహులు అంటారు కదా, సో అలాంటివి కూడా మనం చూడొచ్చు ఈ గుడిలో. ఇక్కడ వివాహం చేసుకొని మధ్యలో వచ్చి మంగాపురం ఉంటుంది కదా, అక్కడైతే వాళ్ళు కొన్ని రోజులు 6 months ఉన్నారంట. తెలీదే. 6 months మంగాపురంలో ఉండి దాని తర్వాత తిరుమలకి వెళ్ళారంట. అది హిస్టరీ. మేము ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే సొరకాయల స్వామివారి టెంపుల్ అంట. ఇక్కడ ఒక తాత సొరకాయలతో ఏదో చేసేవాళ్ళు, అందుకని దానికి అలా పేరు వచ్చింది. గుళ్ళో కూడా చూడండి మొత్తం సొరకాయలు. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. పైన కూడా ఉన్నాయి, నామాలు పెట్టారు చూడండి. ఏ రియల్ సొరకాయలేనా? నిజంగా కాదా అని టచ్ చేసి చూస్తున్నా, కానీ నిజం సొరకాయలే గాయస్ ఇవి. ఏమైందా?
ఎప్పుడు మంటతోనే ఉంటుందంట ఇక్కడ. నైట్ పొగులు ఎప్పుడు మంటతోనే ఉండట. ఆహా. ఈ పొగ వచ్చి ఈ హోమం వచ్చి 24/7 ఎప్పుడు మండుతూనే ఉంటుందంట. ఇది కానీ ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ పూసుకుంటే తగ్గుతుందని నమ్మకం అంట. అలా అయితే మా అమ్మ కొల్లంతా పుయ్యాలి. నరేంద్ర, నీకు ఎక్కడైనా నొప్పులు ఉన్నాయా? ఎక్కడైనా నొప్పి ఉందా బాడీలో? బ్రెయిన్కి కొంచెం పూస్తే తగ్గుతుంది. చూడండి పైన కూడా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న విగ్రహం కిందనే ఆ సొరకాయల తాతనే ఆయన సమాధి అయ్యారంట, జీవ సమాధి అయ్యారంట. ఆ స్వామి అయితే భిక్షాటనకు వెళ్ళేటప్పుడు కూడా సొరకాయలతోనే భిక్షాటన చేసేవాళ్ళంట. దాని తర్వాత దాంట్లోనే తినేవాళ్ళంట, దాంట్లోనే వాటర్ తాగేవాళ్ళంట. అందుకే ఈ గుడికి సొరకాయల స్వామి టెంపుల్ అని పేరు వచ్చిందంట. ఆ స్వామి ఇక్కడ నారాయణ వనంలో తిరుగుతూ ఉంటే ఆయన చూసి ఈయన ఒక దేవుడిలాగా అందరూ పూజించే వాళ్ళంట. అంత పవర్ఫుల్గా ఉండేవాళ్ళంట. అందుకని అక్కడ పూజారి చెప్పిన డీటెయిల్స్ మీకు కూడా చెప్తున్నాను. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైమే వెళ్తున్నాము మేమైతే. అసలు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. మెయిన్ గుడికి ఇది ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే గైస్. ఖచ్చితంగా వెళ్ళండి. ఆ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. చాలా దగ్గరగానే ఉంటుంది. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. అక్కడే పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. దాని తర్వాత స్వరకాయల స్వామి గుడికి వెళ్ళాము. దాని తర్వాత అయితే అమ్మవారి గుడికి వచ్చాము. అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయంటే నారాయణవనంలో వీధికొక గుడి ఉంది. చాలా పెద్ద పెద్ద గుళ్ళు అన్ని టీటీడీనే తీసుకునేసున్నారనమాట. అంటే అంత మంచి టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. వినాయక స్వామి గుడి ఉంది, శివుడి గుడి ఉంది. మాకు చూపించేదానికి ఇక్కడ నేను చెప్పాను కదా మా బంధువులు ఒక వాళ్ళు ఉన్నారని చెప్పి, మా అత్త అనమాట. మెయిన్ టెంపుల్ నుంచి ఈ టెంపుల్కి అయితే ఒక 3-4 కిలోమీటర్స్ ఉంది. మా అత్త ఉన్నారు కాబట్టి చూపిస్తున్నారు అనమాట. ఇంకా చాలా ఉంది, మాకు టైం లేదు తిరిగేదానికి. అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో. అమ్మ యాక్షమ్మ అమ్మవారి గుడి అనమాట ఇది. అసలు ఎంత పవర్ఫుల్ స్టోరీ ఉందంటే పద్మావతి అమ్మవారే ఈ అమ్మవారిని పూజించే వాళ్ళంట. అసలు ఎంత పవర్ఫుల్లో చూడండి. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు ఇప్పటికి కూడా. ఇప్పుడే ఆ అమ్మవారి దర్శనం అయితే అయ్యింది. ఇక్కడ విశిష్టత ఏంటంటే పద్మావతి అమ్మవారు పెళ్ళి చేసుకోకముందు వెంకటేశ్వర స్వామిని ఇక్కడ గౌరీ వ్రతం చేశారంట. వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు కలిసి వచ్చి. ఈ అమ్మవారు అయితే పద్మావతి దేవి వాళ్ళ కులదైవం అంట. పద్మావతి దేవి సంతానం పుట్టకముందు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వచ్చి ఇక్కడ మొక్కుంటే పద్మావతి దేవి పుట్టారంట. అసలు ఎంత పవర్ఫుల్గా ఉందంటే అసలు మీకు చెప్పలేను. చాలా బాగుంది. అంటే ఉగ్ర రూపం అంటారు కదా, ఆ రూపం అనమాట. కుంకుమ పూలు ఇచ్చారు స్వామివారు. ఇప్పుడైతే నేను పెట్టుకుంటాను. ఇక్కడ గౌరీ వ్రతం అయిపోయిన తర్వాత నారాయణవనంకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఇక్కడ గౌరీ వ్రతం అయ్యాక నారాయణవనంకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారంట వెంకటేశ్వర స్వామిని. ఒకసారి ఇది పట్టినారేంద్ర ఉంచట్లేదు. మేము ఇక్కడ ఏదైనా హిస్టరీ రిలేటెడ్ ఏదైనా తప్పు చెప్పనంటే క్షమించండి. గుళ్ళో తెలుసుకొనే చెప్పాము. అరువుగా కనిపిస్తే నరేంద్ర ఏడు కూర్చో అన్నట్టు చూడండి. ఈ చెట్టు కింద వెనకాన కొండ. అసలు ఎంత బాగుందో గుడి. మర్రి చెట్టు కాదు నరేంద్ర, ఊరు ఎంత ప్రశాంతంగా ఉంది అసలు. నరేంద్ర అయితే ఫస్ట్ టైం రావడం. నేను వచ్చాను కానీ ఈ బయట గుళ్ళకి అంతా రాలేదు. టెంపుల్ దర్శనం అయిపోయాకైతే మా అత్తోళ్ళ ఇంటికి పోయినాము. తాంబూలం ఇచ్చారు. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వచ్చాయి చూడండి, ఎంత బాగుంది కదా. నెక్స్ట్ ప్లాన్ అయితే షాపింగ్ అనమాట. చెప్పాను కదా హ్యాండ్లూమ్ ఇక్కడ తయారు చేస్తారనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. మొన్న మీరు తెచ్చింది ఇదేనా? అంటే వైట్లోనే ఇంకా ఏదైనా మోడల్ ఉంటాయా? నీకు తీసుకున్నదా నీకు ఒకటి? నరేంద్ర చూడు, మాకి ఈ కలర్ తీసుకుంటా.
మేము వెళ్ళేసరికి 7:30, 8 అయ్యింది. అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయన్నమాట. ఒక 2, 3 షాప్స్ ఉంటే అక్కడే చూస్తూ ఉన్నామన్నమాట. మన డ్యాడీ వాళ్ళకైతే షర్ట్స్ చాలా బావుంటాయి. మా నాన్నకు కొన్ని తీసుకున్నాము. ఇంకా మా మామకు కూడా తీసుకున్నాము. మా మామకైతే 2 షర్ట్స్ తీసుకున్నాము. 2 పంచెలు తీసుకున్నాము. ఇంకా టవల్స్ తీసుకున్నాము. మా మమ్మీ ఒక చిన్న శారీ తీసుకున్నారు. అంటే నేనే ఫోర్స్ చేశాను తీసుకో అంటే ఇంకా తీసుకున్నారు. నేనైతే చాలా అనుకున్నాను ఇది తీసుకుందాం, అది తీసుకుందామని. కానీ ఏమో తెలీదు షాప్స్ అన్నీ క్లోజ్ అనమాట 8కి. అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగే తెరుస్తారంట. ఈసారి కొంచెం తొందరగా ఎళ్ళైతే అనుకుంటున్నాను. నేనైతే టాప్స్ తీసుకుందాము, స్టిచ్ చేపించుకుందాం అనుకున్నాను గానీ ఒక్కటి కూడా తీసుకోలేదు గైస్. ఎందుకంటే షాప్స్ అన్నీ క్లోజే. ఇంకా ఉండే వాటిల్లో మా డాడీకి, ఇంకా మా మామకి, ఇంకా టవల్స్, మా మమ్మీకి ఒక శారీ కలంకారీ శారీ అయితే తీసుకున్నాను. చూపిస్తాను ఆగండి. కానీ మీరిక్కడికొస్తే ఇలా షాపింగ్ కూడా చెయ్యొచ్చని చెప్తున్నాను. బ్లౌజెస్ ఉంటాయి. నా పెళ్ళికి తాంబూలం ఇచ్చేటప్పుడు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి గదా! అవి ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళాము. నేనైతే మెయిన్‌గా అనుకునింది టాప్స్ కోసమే అనుకున్నాను. ఇప్పుడు హ్యాండ్లూమ్స్ అన్నీ చాలా ఫేమస్ అవుతూ ఉన్నాయి గదా! డిఫరెంట్ మోడల్స్ అన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాననమాట. ఇక్కడ 2, 3 మీటర్స్ తీసుకొని ఒక 5 మీటర్స్ అలాగా ఒక టాప్స్ తీసుకొని కుట్టించుకుందామని. కానీ అనుకున్నది ఏది జరగలేదు. సరేలే అండి. నెక్స్ట్ టైమ్ అయితే పక్కా చూస్తాను. ఈసారికైతే సర్దుకుపోవడమే ఇంకా. ఇక్కడ ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అది మన నరేంద్రనే. ఎందుకంటే అన్ని షాప్స్ ఉంటే ఈ పిల్ల అన్నీ తిప్పిచ్చేసేది. ఏం లేవు కాబట్టి గమ్మునే వచ్చేస్తాంది అనుకుంటున్నాడు. సరేలేండి. నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా చూపిస్తాను మీకు మార్నింగ్ వెళ్ళి. మొన్న ప్రసాదం లేదని అడిగావు కదా! చూపి ఏం తింటున్నావు? ఏం చెప్పు? మిరియాల పొంగలి, ఇది పులిహోర. బాగుంది తీసుకో వేడి. మొన్న అలిగాడు లేదని. హాయ్ గైస్, చూసారు కదా ఇప్పుడే గుడికి వెళ్ళేసి వచ్చాము. దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగాయి. మంచిగా ప్రసాదం తిన్నాము. మొన్న నరేంద్రకి మమ్మీ ప్రసాదం పెట్టలేదని చెప్పి కొంతమంది కమెంట్స్ పెట్టారా. ఈరోజు అయితే ఫుల్గా మా నాన్న ప్రసాదాలు తినిపించాడు. నరేంద్రకి అయితే పొంగల్ టైప్ ఒకటి ఇచ్చారనమాట. అదైతే బాగా నచ్చిందంట. పులిహోర తిన్నాడు. జస్ట్ అప్డేట్ చేస్తున్నా. సార్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు మొన్న మా అన్నకు అది కూడా పెట్టలేదా అని. సో అందుకని చెప్తున్నా. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు ఎవరైనా తిరుపతి దగ్గరలో ఉండి ఆర్ వేరే ఊరు నుంచి వచ్చునింటే కొంచెం టైం తీసుకొని నారాయణవనంకి అయితే వెళ్ళండి. నగరవనమే వస్తుంది. నెల్లూరులో నగరవనం ఉంది కదా, అదే వస్తుంది. నారాయణవనంకి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. హైవే అనమాట. స్ట్రైట్ రోడ్డు. తిరుపతి నుంచి 38 కిలోమీటర్స్ అలా ఉంటుంది. హైవే ఎక్కేసినామంటే వెళ్ళిపోతాం 20-25 మినిట్స్లో. అసలు ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే ఇంకా చూసేటివి చాలా ఉన్నాయి. మేము టైం అయిపోయిందని వచ్చేసినాం, నైట్ అయిపోయిందని. సో అలా ఎండ్ అయిందనమాట 100K సబ్స్క్రైబర్స్ అయితే. చూసారు కదా, నరేంద్ర అయితే నాకు కొత్త ఛానల్ కూడా పెట్టించాడు. అంటే మేము ఇద్దరం ఉంటాం దాంట్లో కూడా. అది ఓన్లీ ఫర్ ఫ్యాషన్, షాపింగ్, ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అలాంటి వాటికైతే అది ఖచ్చితంగా యూస్ చేస్తాము. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయ్యిద్ది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చెయ్యండి. టార్గెట్ 50K గాయస్. కానీ నేను ఇప్పుడే మీకు మింత్రా లింక్స్ అవన్నీ ఇవ్వలేను అనమాట. ఎందుకంటే దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇన్ని వాచ్ అవర్స్ అవ్వాలి అని చెప్పి ఒకటేదో ఉంటుందన్నమాట. సో నేను వెంటనే లింక్ ఇవ్వలేను. కానీ నేనైతే మీకు మంచి ఫ్యాషన్కి రిలేటెడ్ నా గోల్డ్ జ్యువెలరీ చాలామంది అడుగుతూ ఉంటారు, అవన్నీ పెడుతూ ఉంటాను. అన్నీ లేటెస్ట్వి నాకు తెలిసిందేటి వరకు చెప్తాను గైస్. ఓకేనా? ఓకే, మరి ఇంకా నైట్ అయిపోయింది, పడుకునేయాలి. ఫుల్ నిద్ర వస్తుంది. ఫ్రెష్గా స్నానం చేసి అయితే ఇంకా పడుకోవాలి. రేపటి నుంచి చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుందో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్టయితే మా పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అక్కడ ఎందుకు చూస్తున్నాను అనుకోబోతారు. మన నరేంద్ర నిద్రపోతూ ఉన్నాడు. సగం కళ్ళు ఇలా తెచ్చుకొని చూస్తూ ఉన్నాడు. ఫుల్ అలసిపోయాడులేండి బాబు పాపం. రేపు మళ్ళీ వేరే వీడియోతో అయితే కలుద్దాము. బై గైస్, లవ్ యూ.